ముత్తోజీపేటలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ముత్తోజీపేటకు వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ముత్తోజీపేటకు బయలుదేరిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోతు కవితా నాయక్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలను రఘునాథపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో బైఠాయించారు. శంకర్ గౌడ్ ఆత్మహత్యకు కాదు, ప్రభుత్వ హత్యనంటూ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహాలక్ష్మి 3000 ఆర్టీసీ బకాయిలను మహాలక్ష్మి 3000 కోట్ల ఆర్టీసీ బకాయిలను యూనియన్లను ఆర్టీసీ యూనియన్లను ఇక్కడున్న డీసీపీ వస్తారు, ఇక్కడున్న సీఐలు పోతారు. అదే మేము ప్రశాంతంగా ఒకటో రెండో వెహికల్స్ లో పోయి మాట్లాడదాం అనుకుంటే మా ఫార్మర్ హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడి న్యాయం? ఏమి నీతి? ఏమి చట్టం? ఎవడు చెప్పిండు? రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పోలీసులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. అందరికీ ఒకటే సమన్యాయం ఉండాలి. అందరిని పోనివ్వాలి. అందరు కూడా మాట్లాడి వస్తారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఏదైతే వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయో దాన్ని మీరు వెంటనే మీరు సాల్వ్ చేయండి. అపాయింటెడ్ డే ప్రకటించండి. పే స్కేల్స్ ఇవ్వండి. యూనియన్లను పునరుద్ధరించండి. ఆ కుటుంబానికి, శంకర్ గౌడ్ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి. అప్పుడే న్యాయం చేసినట్లయితుంది. మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఒక్కరోజు నువ్వు అరెస్ట్ చేసి సంతోషపడవచ్చు. మేము మా గొంతులు ఇప్పుతూనే ఉంటాం, మా మాటలు మాట్లాడుతూనే ఉంటాం. నువ్వు ఇవ్వాలి కాబట్టి రేపైనా పోయి వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఇవాళ మమ్మల్ని చూడనీయలే, కడచూపు చూద్దామని పోతుంటే నువ్వు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించిండ్రు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం పోలీసులను కానీ అదేవిధంగా ప్రభుత్వాన్ని, సమన్యాయం ఉండాలి. నీ యొక్క బుద్ధి ఇవాళ తెలిసిపోయింది. కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో ఒకటే అనే బుద్ధి తెలిసిపోయింది.